మరొకసారి అందరికీ నా వందనాలు. దేవుని వాక్యం ధ్యానించుకుందాము. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ మాట. మనం బ్రతికినా రైట్, మన బ్రతుకు దేవునిది. చనిపోవాల్సి వచ్చిన దేవుని కోసమే చనిపోవాలి. ఒకసారి మనం మూల వాక్యాలకు ఒకసారి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. 12 దూరం పెట్టారు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-3. సహోదరులారా, దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. రైట్, మనము పరీక్షించుకోవాలి. మనం దేవుని వారిమి అయ్యున్నామా లేదా అనే విషయాల్ని పరీక్షించుకోవాలనే విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాము. చాలా పరీక్షల్లోకి వెళ్ళాము. ప్రార్థన విషయంలో మనం దేవునికి సంబంధించిన ప్రార్థన చేస్తున్నామా, మన ప్రార్థన చేస్తున్నామా? దేవుడికి ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, దేవుని చెప్పిన ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. దేవుడు చెప్పిన ప్రార్థన మనం చెయ్యాలి. మనం దేవుని వారిమి అయితే మనం దేవుని చెప్పిన ప్రార్థన చెయ్యాలి అనే విషయాన్ని మనం గ్రహించుకుంటూ వస్తున్నాము. బైబిల్లోంచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ మాట. రైట్, ఇక్కడ శిష్యులు అడిగారు, యేసు ప్రభుని అడిగారు ఎలా ప్రార్థన చేయాలి ఏంటి. మీరు గమనిస్తే యేసు ప్రభు ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నట్టు శిష్యులు చూశారు. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నట్టు శిష్యులు చూశారు. యేసు ప్రభు స్వరం వినపడలేదు వాళ్ళకి. యేసు ప్రభు స్వరం వినపడి ఉండదా? స్వరం వినపడి ఉండదా? వినపడలే అంటే ఎలా ప్రార్థన చేసి ఉంటాడు ఆయన? తనలో తాను చేసుకుని ఉంటాడు, మౌనంగా చేసుకుంటాడు, మాట్లాడడం వచ్చి ఉంటుంది. రైట్, ప్రార్థనలు కొన్నిసార్లు మౌనంగా చేయడం కూడా మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో దేవుని స్వరం మీకు వినిపిస్తుంది. మీరు నోరిప్పి ప్రార్థన చేసినప్పుడు ఒకలా ఉంటుంది, మౌనంగా కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఇంకోలా ఉంటుంది. రైట్, ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన చేయడం శిష్యులకు తెలియలేదు. ఏం ప్రార్థన చేస్తున్నాడో తెలియలేదు, దేని గురించి ప్రార్థన చేస్తున్నాడో తెలియలేదు. అంటే దాని అర్థం అడిగారు అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు ఏం ప్రార్థన చేస్తున్నాడో వినపడలేదు, తెలియలేదు. రైట్, ఇక్కడ యేసు ప్రభు ఏం ప్రార్థన చేశాడనే విషయాన్ని శిష్యులు అడిగారు. ఏం చెప్పాడు అప్పుడు యేసు ప్రభు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఫస్ట్ ప్రేయర్ ఏం చెప్పాడంటే మనం ఏం ప్రార్థన చేయాలంటే ఆయన పేరు పరిశుద్ధపడాలి అనేవి. ఎందుకు పరిశుద్ధపడాలి, దేని గురించి పరిశుద్ధపడాలంటే మనుషుల వల్ల, క్రైస్తవుల వల్ల యేసు ప్రభు పేరు పాడైపోయిందని చెప్పి దాని గురించి ప్రార్థన చేయమని చెప్పాడు. అది యేసు ప్రభు రిక్వెస్ట్, ప్రేయర్ రిక్వెస్ట్. మనుషులందరూ ఈ ప్రార్థన చెయ్యండి అని. రెండో విషయంకి వద్దాం. రెండో ప్రార్థన, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. హ్మ్. నీ రాజ్యము వచ్చును గాక. రైట్, నీ రాజ్యము వచ్చును గాక. ఎవరు రావాలి? ఆయన రాజ్యంకి ఎవరు రావాలి? మనమేనా? ఆయన రాజ్యానికి ఇది ప్రార్థన చేయమంటున్నాడు. ఇప్పుడు ఆలోచించండి. నీ రాజ్యము, చాలా పొరపాటు ఆలోచన ఎక్కడ వస్తుందంటే మనిషి ఎంత స్వార్థపరుడో ఆలోచిస్తాడంటే యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నాడంటే పరలోక రాజ్యంకి వెళ్ళిపోవడానికి. డౌట్ లేదు. యేసుని ఎందుకు నమ్ముకున్నావు అంటే నేను పరలోకంకి వెళ్ళిపోవాలని. ఇదే కాన్సెప్ట్. క్రైస్తవుడు కాన్సెప్ట్ ఏంటి ఉంటుందంటే దేవుని రాజ్యంకి వెళ్ళిపోవాలి, నరకం తెప్పించేసుకోవాలి. ఇది కాన్సెప్ట్. కాబట్టి మనిషి ఆలోచనలోకి వస్తుందంటే నీ రాజ్యం వచ్చును కాక అని అనగానే మనిషి ఏం ఆలోచిస్తాడంటే మనిషి దేవుని రాజ్యానికి వెళ్ళాలని కాదు. బైబిల్ అది చెప్పలే. దేవుని రాజ్యం భూమి మీద రావాలని. మరలా చెప్తున్నాను, నీ రాజ్యం వచ్చును గాక అంటే నేను నీ రాజ్యం వచ్చును గాక కాదు. దేవుని రాజ్యము భూమి మీద వచ్చును గాక. మీకు అర్థమైనా చెప్తాను, తర్వాత మీకు రిఫరెన్స్ ఇస్తామంటే మీకు అర్థమవుతుంది. అంటే రాజ్యము అంటే పరిపాలన. అది తర్వాత అదొక కొంచెం వేరే ప్లేస్లో పెట్టండి. దేవుని రాజ్యము అంటే దేవుని పరిపాలన ఈ భూమి మీదకి రావాలి. నా మాటని ఈరోజు శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి.
మీ శరీరాల్ని, మీ ఆలోచనని చురుగ్గా పెట్టుకొని వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే విలువైన విషయం చెప్తున్నాను. విలువైన విషయం చెప్తున్నాను. మీరు గుర్తుంచుకోవాలి. ఇది దాటి వెళ్ళడానికి వీల్లేదు. తెలిసిన తర్వాత పొరపాటు నాకు తెలీదు ప్రభా అంటే కుదరదు. ఎందుకంటే మీరు వింటారు ఇప్పుడు ఈరోజు. ఈరోజు విలువైన విషయాలు, మీ జీవితాలకు కావాల్సిన విషయాలు నేను చెప్తున్నాను. వినడానికి ప్రయత్నించండి శ్రద్ధగా. దేవుని నీ రాజ్యము వచ్చును గాక అంటే దేవుని యొక్క పరిపాలన ఈ భూమి మీదకి రావాలి అనేది దేవుని ప్రార్థన. ఒకసారి బైబిల్లోంచి ఆదికాండంకి వద్దాం. బైబిల్లోండి ఆదికాండం 1వ అధ్యాయం. కొంచెం నేను ముందు నుంచి స్లోగా వస్తూ ఉంటాను. విషయాన్ని ఏంటో గమనించడానికి ప్రయత్నించండి. ఆదికాండము 1వ అధ్యాయం తీసారా? 20 నుంచి చూడండి ఒకసారి. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములో సమృద్ధిగా పుట్టించును గాకానియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురును గాకానియు పలికెను. రైట్. ఇక్కడ భూమి మీద ఏవేవైతే కావాలో అవన్నీ ఒక్కటి నుంచి తయారు చేసుకుంటూ వచ్చాడు. డే 1 నుంచి అంతా తయారు చేసుకుంటూ వచ్చాడు. 6వ రోజు ఏం చేశాడు? 27 నుంచి చూద్దాం. 1:27 నుంచి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఆ, దేవుని స్వరూపమందు వాని సృజించెను. రైట్. 21 నుంచి కదా. చూడండి మళ్ళీ చదువు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబల్చుకునుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. రైట్. ఇక్కడ గమనించండి. దేవుడు ఈ భూమిని తయారు చేసిన తర్వాత, ఆదాముని తయారు చేసిన తర్వాత, ఆదాముకి ఒక పని అప్పచెప్పాడు. ఒక తోట అప్పచెప్పాడు. తోటని అప్పచెప్పాడు. ఏ విషయం అయితే అప్పచెప్పాడో అది ఆదాముదా దేవుడిదా? ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పాడు. ఇచ్చాడు. అది కంప్లీట్గా ఆదాంది కాదు. కేవలం ఒక తోటమాలిగా ఇచ్చాడు. పనివాడలా ఇచ్చాడు. ఇప్పుడు కొన్ని లీజ్కి తీసుకుంటారు స్థలాలు. లీజ్కి తీసుకుని అక్కడ మీరు పంట సాగిస్తారు కదా. ఇప్పుడు లీజ్కి తీసుకున్న తర్వాత రాసుకుంటారా? కాగితాలు ఏమైనా మాట ఉంటాయా? కొన్ని మాటలు, కొన్ని కాగితాలు. ఇప్పుడు లీజ్ తీసుకున్న తర్వాత అక్కడ పంట వేసిన తర్వాత ఆ పంట మీద ఓనర్దా? సైట్ ఓనర్దా? మీదేనా? రైట్. భూమి ఎవరిది? ఒరే, ఫోన్ సైలెంట్లో చెప్పాలా? 4 సార్లు మోగింది ఇప్పటికి. నిన్ను కొడతాను ఈసారి. భూమి ఎవరిది? ఓనర్ది కదా. దాంట్లో ఉన్న పంట ఎవరిది? మనది. ఇప్పుడు పంట ఎవరిది? ఇప్పుడు బైబిల్ ప్రకారం ఆదాందా దేవుడిదా? పంట ఎవరిది? ఆదాంది. భూమి ఎవరిది? ఇప్పుడు పంట రావాలంటే ఏం? ఆదాము చేస్తా వస్తుందా, దేవుడు చేస్తా వస్తుందా? ఆలోచించి చెప్పండి. పంట రావాలి అంటే ఆదాం అనుకుంటే వస్తుందా, దేవుడు అనుకుంటే వస్తుందా? ఆదాం కష్టపడినా దేవుడే వృద్ధి చేయాలి. దానికి విత్తింది ఒకడు, నీరు పోస్తుంది ఇంకోడు, నారు పోస్తుంది ఇంకోడు, వృద్ధి చేసేది మాత్రం ఎవరంట? అవన్నీ చేసినా అది ఎదగాలంటే చేసేది ఎవడు? దేవుడు. ఇప్పుడు ఆదాంకి ఒక ప్రపంచం ఉంది. ఆదాంని ఒక ప్రపంచంలో పెట్టాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆదాంకి కావాల్సినవన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చాడు. నువ్వు ఇలా చేయి, నీకు ఇలా అవుతుంది, ఫలించు అన్నాడు. ఆజ్ఞ ఇక్కడ. ఇంకొక కండిషన్ పెట్టాడు. ఏంటది? అన్నీ తిను, అక్కడ ఒకటి ఉంది అది తినకన్నాడు. రైట్. అన్నీ తిను, 99 తిను, ఒక్కటి ఉంది అది మాత్రం తినద్దు అన్నాడు. తిన్నాడా తినలేదా? తినేసాడు. తినక ముందు వరకు ఆదాము దేవుడు పరిపాలనలో ఉన్నాడు. అంటే దేవుడు ఏం చెప్తాడో అదే చేయడం, ఇంకోటి చేయడానికి లేదు. ఇప్పుడు మీ పొలం ఉంటుంది, మీరు పనులు పంపిస్తారు, మీరు ఏం చెప్తారో అది చేయడానికి ఉందా, ఆడిష్టం వచ్చినట్టు చేయడానికి ఉందా? మీరు ఏది చెప్తారో
అదే చెయ్యాలి. ఆడది కాకుండా ఆడిష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అనుకుందాం. నాకు చెయ్యనిపించిందండి చేత్తన్నాను. నాకు నచ్చింది నేను చేత్తన్నాను అన్నాడు అనుకుందాం. ఏం చేత్తరప్పుడు? కదా! పనిలోంచి తీసేస్తారు ఆడిని. బయటకి తోసేస్తారు. ఇప్పుడు ఆదాముకి ఒక విషయం చెప్పాడు. 99 తిను, ఒకటి తినొద్దు. ఏదైతే వద్దన్నాడో అది చేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు? మెడపట్టి తోస్తాడు. మెడపట్టి తోస్తాడు. ఏదైనా వాడి నుంచి బయట తోసేసాడు. రైట్. ఇప్పుడు పరిపాలన ఏమైంది? అప్పటి వరకు పరిపాలన ఎవరిది? దేవుడి పరిపాలన కింద ఆదాము ఉండేవాడు. ఎప్పుడైతే ఇంకో యజమాని మాట విన్నాడో పరిపాలన పోయింది. ఇంకా నేను కొంచెం ముందుకు వస్తున్నాను చూడండి. కీర్తన గ్రంథంకి వద్దాం. కీర్తన గ్రంథం నుంచి 24 కీర్తన 1 అధ్యాయం 1 మాట 1 వచనం. భూమియు దాని కీర్తన 24 1. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఎవరు అంటే ఇప్పుడు భూమి ఆయనదే. భూమిలో ఉన్న మనుషులు ఆయనదే. భూమిలో ఏంటేంటి ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు అంట? దేవుడివే. సీక్వెన్స్ని గమనించండి. దేవుడు ఆదాము పెట్టాడు. ఆదాముకు ఒక పరిపాలన కింద పెట్టాడు. ఆదాము ఒక తప్పు చేశాడు. ఆ పరిపాలన మారింది. పరిపాలన మారింది. ఇప్పుడు భూమి అయిందంట. ఎవరిది భూమి? భూమి దేవుడిది. భూమిలో ఉన్నవన్నీ ఎవరివి? అన్నీ మనుషులు ఎవరివి? అన్నీ ఆయనవే. అన్నీ ఆయనవే. ఇప్పుడు మెలికి చెప్తాను చూడండి. 1 యోహాను పత్రిక వద్దాం. 1 యోహాను పత్రిక 5 అధ్యాయం. 1 John 5. 1 యోహాను పత్రిక 5 అధ్యాయం 19 మాట చూడండి. మనము ఉమ్, దేవుని సంబంధులమనియు ఉమ్. లోకమంతయు దుష్టుని యందున్నదనియు మనము ఈ పదాన్ని గమనించండి. మనము దేవుని సంబంధులమనియు దేవుని సంబంధులము. లోకమంతయు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎవరి దగ్గర ఉంది? దుష్టుని యందున్నదని మనం ఎవరి వారిమి? మనం ఎవరి వారిమి? మనం దేవుని సంబంధులం. లోకం ఎవరి దగ్గర ఉందంటే ఇప్పుడు? అంటే దేవుడి దగ్గర లేదా? లోకంలో ఉన్నవన్నీ ఆయనవి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? మనం ఎవరి వారిమి? దేవుని వారిమి. లోకం ఇప్పుడు ఎవరిది అంటున్నాడు ఇక్కడ 1 యోహాను పత్రికలో? అర్థమవుతుందా? మీకు అర్థం అని చెప్తున్నాను మళ్ళీ. లైన్ వస్తాను. ఆదాము అవ్వకి దేవుడు ఇచ్చాడు. పరిపాలన ఇచ్చాడు. ఒక చట్టం ఇచ్చాడు. 99 తిను, ఒకటి తినద్దు. ఇది పరిపాలనలో ఉంది. ఈయనేం చేశాడు? దేవుడు చెప్పింది చేయలేదు. ఇంకెవడో చెప్పింది చేశాడు. పరిపాలన మారింది. పరిపాలన కిందకి ఇంకో పరిపాలన కిందకి వెళ్ళాడు ఈ మనిషి. ఇక్కడ కీర్తనలు ఏం చెప్పాడు? ఈ భూమి అంతా దేవుడిదే. భూమిలో ఉన్నవన్నీ దేవుడివే అన్నాడు. ఇక్కడ 1 యోహాను పత్రికలో ఏమంటున్నాడు ఇప్పుడు? మనం దేవుని వారమే. భూమి ఎవరి కంట్రోల్లో ఉందని చెప్తున్నాడు? దుష్టుడు కంట్రోల్లో ఉంది. భూమి ఎవరి కంట్రోల్లో ఉంది? దుష్టుడు కంట్రోల్లో ఉంది. మన కంట్రోల్లో లేదు. దేవుడు కంట్రోల్లో కూడా లేదు. మళ్ళీ అర్థం చెప్తున్నాను. భూమి ఎవరి కంట్రోల్లో ఉంది? మనం దేవుని వాళ్ళమే. కానీ భూమి ఎవరి కంట్రోల్లో ఉంది? పొలం మీదే. ఓనర్ ఎవడు? పొలం మీదే. పంట మీదే. ఓనర్ ఎవరు? ఇంకెవడో ఉన్నాడు. ఆడు చెప్తే చేయాలి. ఇప్పుడు నేను ఆ పొలంలో పంట వేసుకోమని ఇచ్చాడు మీకు కదా. నేను కార్ షెడ్ కట్టేసుకుంటానండి, కార్లు పెట్టుకుంటానంటే అవుతుందా? మొత్తం అంతా అక్కడ బిల్డింగ్ లేపేస్తానంటే అవుతుందా? అవ్వదు. ఎవడు ఓనర్? ఎవడో ఉన్నాడు. ఇప్పుడు భూమికి ఓనర్ ఆయనే. కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిపోయిందంట? దుష్టుడి పరిపాలనలోకి వెళ్ళిపోయింది. మనుషులు మనము ఆయన మనుషులమే. కానీ కంట్రోల్ ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? ఇప్పుడు పరిపాలన ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? పరిపాలన దుష్టుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక్కసారి మీకు అర్థమవడం ఇంకా చెప్తాను చూడండి. మత్తయి సువార్తకు వద్దాం ఇప్పుడు ఒకసారి. బైబిల్లో అండి మత్తయి సువార్త 4వ అధ్యాయం. బైబిల్లో అండి మత్తయి సువార్త 4వ అధ్యాయం. మొదటి నుంచి చూడండి ఒకసారి ఇప్పుడు. అప్పుడు యేసు అపవాద చేత శోధించబడట. ఆత్మవలన అరణ్యపు కొనుపోబడెను. ఉమ్, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఉమ్, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి
రైట్. ఇక్కడ యేసు ప్రభు పరిచర్య స్టార్ట్ చేసే ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం అయిపోయిన తర్వాత శోధకుడు వచ్చాడు. వచ్చి నీవు దేవుని కుమారుడవైతే "నువ్వు దేవుడి కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఈ రాళ్ళు ఉన్నాయి కదా! ఈ రాళ్ళని రొట్టెలుగా చెయ్యి." ఎందుకంటే యేసు ప్రభువుకి ఆకలేస్తున్నప్పటికి. 40 డేస్ ఉపవాసం ఉన్న తర్వాత 40 రోజుల తర్వాత ఆ రాళ్ళని తీసుకెళ్ళి రొట్టెల కింద చెయ్యు అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? అందుకాయన హ్మ్. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని హ్మ్. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి రొట్టె వల్ల కాదు, దేవుడి నోటి నుంచి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడు అని చెప్పాడు. రెండో శోధన. అంతటా అపవాది హ్మ్. పరిశుద్ధ పట్టణంలోకి ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము. రైట్. ఇక్కడ ఏంటన్నాడు? పైకి ఎత్తుకుని తీసుకెళ్ళిపోయాడు. "నువ్వే దేవుడి కుమారుడివైతే పైనుంచి దూకే నిన్ను దేవదూతలు పట్టుకుంటారు" అని చెప్పాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు అప్పుడు? ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని హ్మ్. మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాడు. రైట్. దేవుడిని శోధించకూడదు, పరీక్షించకూడదు అని చెప్పాడు. ఇంకోటి అన్నా అపవాది మూడోది, మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఎత్తైన కొండకు తీసుకెళ్ళాడు. ఈ లోక రాజ్యములన్నిటినీ ఏంటది? ఈ లోక ఇది గమనించండి. ఏమంటున్నాడు? ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి నీవు సాగిలపడి నాకు నువ్వు నన్ను నమస్కరిస్తే వీటన్నిటినీ నీకు ఇచ్చేదరని ఆయనతో వేటిని ఇస్తానంటున్నాడు ఇప్పుడు? రాజ్యం ఇస్తానంటున్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు దగ్గర ఏం లేదు? తండ్రి దగ్గర ఏం లేదు? రాజ్యం లేదు. భూమి ఆయనదే, మనుషులు ఆయన వారే. కానీ ఏంటి చేతిలో లేదంటే రాజ్యం చేతిలో లేదు. రాజ్యం అంటే మన వాడుక భాషలో పరిపాలన ఆయన చేతిలో లేదు, పరిపాలించబడట్లేదు. ఆయన రూలింగ్లో ఈ భూమి పరిపాలించబడట్లేదు. మొదటిది కొట్టాడు ఆహారం మీద, లొంగిపోతే ఈ రాజ్యం గురించి మాపుదాంలే అనుకుని ఉంటాడు అపవాది. రెండోది కొట్టాడు పైనుంచి దూకు అన్నాడు, అంటే సస్తావని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అప్పటికి. అది ఒప్పుకోలేదు. ఆఖరిది ఇచ్చేద్దాం దానికోసమే వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద కంటే ఈ లోకంలో ఆయన పరిపాలన తేవాలని. ఎవరి పరిపాలన? దేవుని రాజ్యం ఇక్కడ తేవాలని ఆయన ప్రయాస వచ్చింది. అందుకు మూడో బాణం ఏం కొట్టాడంటే, నీ రాజ్యం నన్ను కానీ దండం పెట్టావా, నీ రాజ్యం ఇచ్చేస్తాన్నాడు. ఎవరి రాజ్యం అది? దేవుని రాజ్యము దేవునికి ఇవ్వడానికి ఈ నమ్మకస్తులు పెట్టాలంట. ఇప్పుడు దేవుడి దగ్గర ఏంటి లేదు? రాజ్యం లేదు. తండ్రి రాజ్యం లేదు. మనుషులు మనము దేవుడి వారమే, ఈ భూమి దేవుడి వారమే. కానీ పరిపాలన మాత్రం అపవాది చేతిలో ఉంది. అందుకు ప్రార్థన చేయమంటున్నాడు ఆ విషయంలో. నీ రాజ్యము వచ్చును గాక అంటే దేవుని పరిపాలన ఈ భూమి మీదకి రావాలని ప్రయాస అయింది. ఇంకా ఒకసారి యెషయా గ్రంథంకి వద్దాం. యెషయా గ్రంథంకి వద్దాం ఒకసారి. 9వ అధ్యాయం 6వ మాట. యెషయా 9:6. ఏల అనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. హ్మ్. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఏంటుందంట ఇప్పుడు? ఆయన భుజం మీద రాజ్యభారము ఉంది. ఏ రాజ్యభార్యం? ఏ రాజ్యభార్యం అది? ఎప్పుడో రాసిన ప్రవచనం ఏంటంట? ఎప్పుడో కోల్పోయిన రాజ్యము మరలా ఆ రాజ్యం తీసుకురావడం కోసం యేసు ప్రభు మీద ఉంది ఆ రాజ్యభారం. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మనం సాధారణంగా చెప్పేది ఏంటంటే, మన కోసం వచ్చాడు, తీసుకెళ్ళడానికి వచ్చాడు, పాపాలు పోవడానికి వచ్చాడు. ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన రాజ్యం భూమి మీదకి రావాలి. దేవుని రాజ్యము, నీ రాజ్యము వచ్చును గాక అనంటే మనం ఆయన రాజ్యంకి వెళ్ళిపోవడం కాదు, ఆయన రాజ్యమే భూమి మీదకి రావాలి, ఆయన పరిపాలన భూమి మీదకి రావాలి. ఇది ఆయన ఆశ. ఇప్పుడు ఈ స్టేట్లో ఏ గవర్నమెంట్ ఉంది? బీజేపీ గవర్నమెంట్ ఉంది, బీజేపీ వారిది ఉంది. పరిపాలన ఎవరిది ఇప్పుడంతే? బీజేపీ ఉందంటే పరిపాలన ఎవరిది అవుతుంది? కాంగ్రెస్ వాడు వచ్చి అలా చేయండి ఇలా చేయండి అంటే అవుతుందా? ఎందుకు అవ్వదు? పరిపాలన మన చేతిలో లేదు. ఎవరిచ్చారు పరిపాలన? ఇప్పుడు బీజేపీకి పరిపాలన ఎవరిచ్చారు? ప్రజలు ఇచ్చారు. మనం దేవుని వారమే, భూమి దేవుడిదే,
పరిపాలన మాత్రం అపవాది చేతిలో ఉందంట. ఇప్పుడు ఆ అపవాదికి పరిపాలన ఎవరిచ్చారు? తోసేయండి ఆడి మీదకి. తేరగా దొరికాడు కదా! ఆదాం తప్పు చేశాడు. ఆదాం పాపం చేశాడు అని చెప్పి తోసేయొచ్చు ఈజీగా. ఆయన తెలియక తప్పేసాడు అనుకుందాం. మనకు తెలిసో తెలీదా? మరి ఆడి మీద తోసేస్తారా? తేరగా దొరికాడని. ఇప్పుడు మనకు తెలుసు. తప్పు తప్పేంటో, ఒప్పేంటో మనకు తెలుసు. ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో మనకు తెలుసు. ఇప్పుడు తప్పు చేయడానికి ఇష్టపడతామా? దేవుడు చెప్పి నీతిని చేయడానికి ఇష్టపడతామా? పరిపాలన ఎవరిది మంది? మన పైన పరిపాలిస్తుంది ఎవరు? అంత తొందరగా ఒప్పుకుంటున్నా చూడండి. మనల్ని పరిపాలిస్తుంది ఎవరు? ఎవరు పరిపాలిస్తున్నారు? ఎవరు కింద ఉన్నాం? ఏ పరిపాలన కింద ఉన్నాం? దేవుని రాజ్యం వచ్చును గాక నేను నొప్పేంటో అర్థమవుతుందా? ఈ భూమిని తయారు చేసింది తండ్రి. మనుషులు తయారు చేసింది తండ్రే. అన్నీ సమకూరుస్తుంది తండ్రే. విచిత్రం ఏంటంటే అధికారమే లేదు. పరిపాలన లేదు. అంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను చూడండి. ఈ ఊర్లో ఇప్పుడు ఈ స్టేట్ అంతా బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఈ ఊరు నుంచి, ఈ ప్రాంతం నుంచి ఒక కాంగ్రెస్ పర్సన్ ఎమ్మెల్యేగా గెలిచాడు. కాంగ్రెస్ వాడు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఏమైనా చేయగలుగుతాడా? ఎందుకు చేయలేడు? ఎమ్మెల్యే అయ్యాడు కదా! అసలైన పవర్ ఎక్కడుంది? మెయిన్ పార్టీ దగ్గర ఉంది. ఇప్పుడు దేవుడికి వచ్చే నొప్పి కూడా అదే. మనుషులు ఏం చేశారంటే, ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే, ఆంధ్రాలో ఎలక్షన్స్ టైంలో జగన్‌కున్న నమ్మకం మామూలుగా లేదు. అసలు ఇంకా మనం ఫ్రీగా పనిచేసిన బిస్కెట్లన్నీ ఇంక జనాలందరూ గుద్దేస్తారనుకున్నాడు. అందరూ ఏస్తారు, ఇంక తిరిగిలేని మెజారిటీ అనుకున్నాడు. బొక్కబోర్లా పడిపోయాడు. ఇప్పుడు ఎవరు గెలిపించారు? ఎవరు గెలిపించలేకపోయారు? అధికారం ఎవరు తీసుకున్నారు? ఎవరికి ఇచ్చేశారు? మనుషులు ఇచ్చేశారు. మనుషులు అధికారం వేరే వాళ్ళకి ఇచ్చేశారు. మనుషులు అధికారము దేవుడికి కాకుండా అపవాదికి ఇస్తున్నాము. ఖచ్చితంగా చెప్పండి, నా పరిపాలన అంతా దేవుడే చేస్తున్నాడంటే మనం ఖచ్చితంగా చెప్పలేదు చూడండి. అంటే అప్పుడప్పుడు కొన్నిసార్లు దేవుడే అండి. అప్పుడప్పుడు అప్పుడప్పుడు పూర్తి పరిపాలన దేవుడిదే అని చెప్పగలుగుతామా? అందుకు అన్నాడు, ఆయన రాజ్యము ఈ భూమి మీదకి రావాలి. ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? బైబిల్ రెండు పద్ధతుల్లో మాట్లాడింది. ఒకటేంటంటే ప్రధానంగా యేసు ప్రభు రెండో రాకడ వచ్చిన తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన. ప్రకటన గ్రంథం 21లో ఈ విషయాలు రాయబడి ఉంటాయి. ఏంటంటే 1000 ఏళ్ళ పరిపాలన టైంకి దేవుడు రాకడ అయిపోయిన తర్వాత దేవుని రాజ్యం ఈ భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలిస్తుంది. దేవుని రాజ్యమే ఈ భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలిస్తుంది. అయితే దేవుని రాక ముందు కూడా కొన్ని విషయాలు జరగాలి. ఆయన పరిపాలన జరగాలి. యేసు ప్రభు ఎందుకు రావట్లేదు? వాళ్ళు చిన్నప్పటి నుంచి విన్నారు, దేవుడు త్వరగా వస్తున్నాడంట. వాళ్ళ అమ్మాలు చిన్నప్పటి నుంచి కూడా విన్నారు, దేవుడు త్వరగా వస్తున్నాడంట. వాళ్ళ అమ్మమ్మలు చిన్నప్పటి నుంచి కూడా విన్నారు, దేవుడు త్వరగా వస్తున్నాడంట అని. నేటికి వింటున్నాం, దేవుడు త్వరగా వస్తున్నాడంట. ఎప్పుడు? ఎందుకు రావట్లేదు? ఎందుకు రాలేకపోతున్నాడు? ఏంటి అడ్డొస్తుంది? ఎప్పటి నుంచో వింటున్నా. కొన్ని వేల సంవత్సరాల క్రితం బైబిల్ రాయబడింది. అప్పుడే అన్నారు, ఆయన త్వరలో వస్తున్నాడు. 2025 సంవత్సరాలు ఇప్పటికి ఆ మాటని వచ్చాడా? ఏంటి ఆ త్వరలో ఎందుకు రావట్లేదు? కారణం ఏంటి? కొన్ని విషయాలు మనం చూద్దాం బైబిల్లోంచి. బైబిల్లోండి కొన్ని విషయాలు చూద్దాం. ఎజికియల్ గ్రంథంకి వద్దాం సరే. ఎజికియల్ గ్రంథం, ఇంగ్లీష్లో ఎజికియల్, తెలుగులో ఎజికియల్ గ్రంథము 18వ అధ్యాయం 23. హెజ్కేల్ గ్రంథము 18:23. చేసిన అపరాధములలో ఒకటియు ఉమ్, జ్ఞాపకములోనికి రాదు. ఉమ్, అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. ఉమ్. దుష్టులు మరణము నొందుట చేత ఇక్కడ గమనించండి. దుష్టులు మరణము నొందుట చేత ఉమ్, నాకు ఏ మాత్రమైన సంతోషం కలుగునా? ఎవరికి? దుష్టులు మంచోళ్ళు కాదు, చెడిపోయిన వాళ్ళు, తప్పు చేసిన వారు, పాపం చేసిన వారు, దేవునికి విరోధంగా తిరిగిపోయిన వారు, వాళ్ళు చనిపోతే
నాకేమైనా అంటే ఏంటి కలుగుతుంది అయితే? దుష్టులు కూడా దేవుడికి చనిపోవడం ఇష్టం లేదు. దుష్టత్వం చేసేవాళ్ళు కూడా చనిపోవడం ఏమాత్రము ఇష్టము లేదు. దేవుడికి ఇష్టం లేని పని ఇది. అంటే చెడ్డ పనులు చేసేవారు కూడా దేవుడిని ఇష్టం అంటే చనిపోతే నచ్చదు ఆయనకి. అది కోరుకోవట్లే. కొంచెం చదువు అది. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఏంటి సంతోషం అంటే ఇప్పుడు ఆయనకి? మార్చుకోవడం ఆనందం. మార్పు చెందడం సంతోషం. ఆ! యేసు ప్రభు వస్తాను, 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 వస్తాను అంటున్నాడు కానీ రావట్లే. ఇప్పుడు దేనికోసమో వెయిట్ చేస్తున్నాడు. దేనికోసమో వేచి ఉన్నాడు ఆయన. దేనికోసమో ప్రజల కోసం వేచి ఉన్నాడు. ఏంటంట? దుష్టులు చనిపోవడం ఆయనకి ఇష్టం ఉండదంట. ఆళ్ళు మార్పుని పొందాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. తర్వాత విషయం కొద్దాం. అపోస్తల కార్యం కొద్దాం ఇప్పుడు. 3వ అధ్యాయం. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 19, 20. అపోస్తల కార్యము 3వ అధ్యాయము 19, 20. ప్రభు సముఖము నుండి హ్మ్. విశ్రాంతి కాలములు వచ్చినట్లును హ్మ్. మీకొక నియమించిన క్రీస్తు యేసును ఆయన ఆయన పంపునట్లును హ్మ్. మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును ఫస్ట్‌ది. మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు పొంది తిరగండి. ఇక్కడ ఒక గ్యాప్ ఇస్తున్నాడు. ఇక్కడ నా వైపు చూడండి. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చేసాడంటే 1000 ఏళ్ళ పరిపాలన మొదలైపోతుంది. బైబిల్ ప్రకారము 1000 ఏళ్ళ పరిపాలన రెడీ అయిపోద్ది. అంటే ఆ 1000 ఏళ్ళ పరిపాలన అంతా కూడా దేవుని రాజ్యం వచ్చేస్తుంది. దేవుని పరిపాలనే నడుస్తుంది. ఆ 1000 ఏళ్ళ పరిపాలన దేవుని పరిపాలన నడుస్తుంది. అయితే దేవుడు రాకక ముందు కూడా ఆయన పరిపాలన జరగాలని ఆశపడుతున్నాడు. నీ రాజ్యం వచ్చిన కాకంటే ఆయన పరిపాలన జరగాలని ఇష్టపడుతున్నాడు. పరిపాలన ఎందుకు లేట్ అవుతుంది? కారణాలు ఏంటంటే మనుషులు దుష్టులు అయినా సరే కూడా వాళ్ళు చనిపోవడం దేవుడికి ఇష్టం లేదంట. మార్పు పొంది ఆ విషయాల్లో మార్చుకుంటాడేమో అని ఎదురు చూస్తున్నాడు ఆయన. రెండోది ఏంటంటే పశ్చాత్తాపం పొందాలి. పొంది పాపం నుంచి విముక్తి పొందాలి. ఇది ఆయన ఎదురు చూస్తున్న విషయాలు. సాధారణంగా మనకు తెలిసింది ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే పాపాలు పోతాయి. ఫస్ట్ది యేసు ప్రభువుని నమ్ముకుంటే పాపాలు పోతాయి. యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటే పాపాలు పోతాయి. ఇది బల్లలో చేయి పెడితే మన లోపల ఉన్న పాపాలు పోతాయి. వాస్తవం ఏంటంటే పశ్చాత్తాపం పడకపోతే పాపం పోదు. ఇప్పుడు ఒక తప్పు చేసిన తర్వాత ఆ తప్పు చేసిన తర్వాత క్షమించమని ఎలాగ అడుగుతాం దేవుణ్ణి? ఎలా అడుగుతాం? ఏడుపు ఎన్నిసార్లు వస్తుందా? కొన్నిసార్లు వస్తుందా? కొన్నిసార్లు రావడానికి కారణం ఏంటి? ఏడుపు రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఏ సందర్భంలో మనిషి ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు చెప్పండి? ఒకటే బాధ వచ్చినప్పుడు. ఏ విషయంలో బాధ వచ్చినప్పుడు? తప్పు చేసినప్పుడు బాధ వచ్చినప్పుడా? అనుకుంది రానప్పుడా? ఎప్పుడు బాధ వస్తుంది? మీరు అనుకుంది రానప్పుడు ఏడ్చేసి చాలా ప్రార్థన చేస్తాను ఈరోజు అనే తృప్తి, కన్నీటి ప్రార్థన చేస్తాను అనే తృప్తి ఉందా లేదా? బైబిల్ ఏం చెప్తుంది? పశ్చాత్తాపం పడాలి. పాపం విషయంలో పశ్చాత్తాపడాలి. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి లేట్ అవడానికి కారణాలు ఏంటంటే మనుషులు ఎప్పుడు పశ్చాత్తాపడతారా అని ఎదురు చూస్తున్నాడు. మనుషులు ఎప్పుడు పశ్చాత్తాపడతారా అని ఎదురు చూస్తున్నాడు. పశ్చాత్తాపం లేకపోతే ఖచ్చితంగా రావడం లేట్ అవుతుంది, పరిపాలన లేట్ అయిపోతుంది. ఇంకా ఏమవుతుందో తెలుసా? ఆయన రావడం లేట్ అవుతుంది. మాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన ఒక ఊర్లో ఒక ప్రేయర్కి వెళ్ళారు. సువార్త ప్రార్థనకి వెళ్ళారు. ఆ రాత్రి వాక్యం చెప్పి వచ్చిన తర్వాత కొన్ని పదాలు ఆయన వాడినప్పుడు విగ్రహాలని పదం వాడాడు. ఏం పదాలు? ఆయన పదాలు వాడేసిన తర్వాత ఆయన వాక్యం చెప్పేసి వెళ్ళిపోయాడు.
రాత్రి వచ్చినప్పటికి రాత్రి ఎంత అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ చర్చిని తగలెట్టేశారు. ఊరోళ్ళు వచ్చి ఆ చర్చిని తగలబెట్టేశారు. ఎందుకంటే మా విగ్రహాల గురించి మీరెందుకు ఎత్తారో అని చెప్పి చర్చిని కాల్చేశారు. కాల్చేశారు. ఇలాంటివి ఇప్పుడు జరుగుతున్నాయా? జరగట్లేదా? జరుగుతున్నాయి. యేసు ప్రభు రాకొచ్చేస్తే ఏమవుద్ది? ఒకేసారి క్లోజ్ అయిపోద్ది అంతా. ఇవేమీ ఉండవు. మనం ప్రార్థన చేయాల్సింది అందుకు చేయాలి. లేట్ అయ్యే కొద్దీ పరిస్థితులు ఇంకా తీవ్రంగా అయిపోతాయి. లేట్ అయ్యే కొద్దీ పరిస్థితులు ఇంకా తీవ్రంగా అయిపోతాయి. చాలా ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు దేవుడు రాక మనం గనక లేట్ చేస్తే ఇబ్బంది పడాల్సింది మనమే. ఇప్పుడు దేవుడు రాక విషయంలో మనం గనక లేట్ చేస్తే ఇబ్బంది పడాల్సింది మనమే. మన తరమే. ఇప్పుడు ఇలా ఉంది. ఈళ్ళ తరం ఈళ్ళ పిల్లలు వచ్చినప్పుడు ఇంకెలా ఉంటుందో అర్థం అవ్వదు. మన తరానికే కొంత చూస్తున్నాం. ఈళ్ళ తరం నుంచి వచ్చి ఒక పిల్లల జనరేషన్ వచ్చిందనుకోండి, ఇంకెంత భయంకరమైన చూస్తాము. దేవుడు వెయిట్ చేస్తున్నాడు మనుషుల కోసం. ఆ మారు మనసు మారాలి, పశ్చాత్తాపడాలని. బైబిల్ నుంచి ఇంకొక మాట చూద్దాం సార్ మనం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ మాట. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ మాట. హ్మ్. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు. రైట్. ఏంటంటున్నాడు అక్కడ? దేవుడు ఏం చేస్తున్నాడంట? దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆలస్యం చేస్తున్నాడా? ఏ విషయంలో ఆలస్యం చేస్తున్నాడు? కింద ఉండు చూడు మళ్ళీ. అందరూ మారు మనసు పొందాలని కోరుచు మన ఎడల దీర్ఘశాంతం కలిగిన వాడు అయి ఉన్నాడు. నెక్స్ట్ అయితే ప్రభు రోజు దొంగ వచ్చినట్టు వస్తాడంట. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. మొత్తం పోతాయి. ఇంకేది ఉండదు ఈ భూమి మీద. నేను ప్రారంభం నుంచి మళ్ళీ చెప్పుకుంటూ వస్తాను, మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. దేవుడి భూమిని తయారు చేశాడు. ఒప్పుకుంటారా? ఒప్పురా? ఆదాము అవ్వను పెట్టాడు. ఒక పరిపాలన పెట్టాడు. పరిపాలన నుంచి ఏం చేశాడు? ఆదాము దాటాడు. వేరే వాళ్ళ పరిపాలన కిందకి వెళ్ళిపోయాడు. దేవుడు ఈ భూమి అయిందే. భూమిలో ఉన్న అన్నీ ఆయనవే. ఇప్పుడు అవి ఎదుగుతున్నాయంటే, చెట్లు ఎదుగుతున్నాయంటే ఆయన ఎదుగుతుందిలే. మనుషులమి ఆయన వారమే. కానీ పరిపాలన ఎవరి చేతిలోకి వెళ్ళిపోయిందంట? దుష్టుడి చేతిలోకి వెళ్ళిపోయింది పరిపాలన. రాజ్యము పరిపాలన దుష్టుడి చేతిలోనే ఉంది, దేవుడి చేతిలో లేదు. ఎందుకు లేదంటే మనుషులు ఇచ్చారు. పరిపాలన. మీరు పరిపాలించండి, నువ్వు పరిపాలించండి అపవాదికి ఇచ్చారు. రైట్. యెషయా గ్రంథంలో మాట్లాడాడు, రాజ్యభారము ఆయన భుజాల మీద ఉంది. యేసుప్రభు ఈ భూమి మీదకి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రాజ్యము తీసుకురావాలి అని. అపవాది ఏం చేశాడు? శోధించాడు. ఫస్ట్ ఏం చేశాడు? ఆహారం విషయంలో శోధించాడు. యేసుప్రభు లొంగలేదు. 2 ఏం చేశాడు? పైనుంచి దూకే అన్నాడు, లొంగలేదు. ఏది ఇస్తే లొంగుతాడు అనుకున్నాడో అది మాట్లాడాడు. ఇదిగో నన్ను మొక్కు, ఈ రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తాను. దేనికి వచ్చాడో అపవాదికి తెలుసు. విచిత్రం ఏంటంటే మనకు తెలియదు. ఆయన వచ్చింది ఏంటి? ఇప్పుడు రాజ్యం కోసం. దేవుని రాజ్యము ఈ భూమి మీదకి రావాలని వచ్చాడు. అయితే యేసు ప్రభు వచ్చే ముందు అది జరుగుద్ది. దేవుని రాజ్యము పరిపాలన వచ్చే ముందు జరుగుద్ది. వచ్చిన తర్వాత కూడా జరుగుతుంది. వచ్చేసాడా ఆ టైంకి, ఆ సమయంలో మనము దేవుని పరిపాలనలో ఉంటే మనల్ని తీసుకెళ్తాడు. ఇప్పుడు ఏం చేశాడంటే మీకు అర్థమని చెప్తున్నాను. పాపము ఆయన మీద వేసుకున్నాడు. పరలోకానికి ద్వారాలు తెరిచాడు మనం వెళ్ళడం కోసం. పాపము ఆయన మీద వేసుకున్నాడు, పరలోకానికి ద్వారాలు తెరిచాడు ఆయన. ఆ ద్వారంలోకి వెళ్ళాలి అంటే, ఆ ద్వారం లోపలికి వెళ్ళాలి అంటే మన దగ్గర ఉన్న కార్డ్, ఐడెంటిటీ కార్డ్ ఏది ఉండాలంటే
ఆయన పరిపాలనలో ఉన్నామా లేదా? ఈ ఒక్క కార్డు పరిపాలన ఆయన చేత పరిపాలించబడుతున్నామా లేదా అని ఒక్క విషయం కనుక ఉంటే ఎంట్రీ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చింది దేనికి? ఆయన రాజ్యము తేవాలని, ఆయన రాజ్యము పరిపాలన కింద ఉండాలని. ఆయన వచ్చే టైంకి మనం ఆయన పరిపాలన కింద ఉంటే తీసుకెళ్ళిపోతాడు, ఆయన పరిపాలన కింద లేకపోతే తీసుకెళ్ళడం. మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఇప్పుడు ఆయన నొప్పి ఏంటో ఒకసారి అర్థం చేసుకొని ప్రయత్నించండి. మీ నాన్నగారు ఉన్నారు, ఎవరు? ఫాదర్, నాన్నగారు ఉన్నారు. ఊహించండి, ఈ సిచ్యువేషన్ని ఊహించండి. తండ్రి ఉన్నారు, ఓకే? అటే అటే ఏంటి ఊహించండి. తండ్రి ఉన్నాడు. తండ్రి దారిలో వెళ్తున్నప్పుడు మీ నాన్నగారు కొందరు చూశారు. వాళ్ళందరూ చెట్టు కింద పడుకుని ఉన్నారు. చెట్టు కింద చాలామంది ఫ్యామిలీతో పడుకుని ఉన్నారు. చాలా బాధ అనిపించి మీ నాన్నగారికి వారందరినీ తీసుకొచ్చాడు. మీరు రండి, నా దగ్గర ఒక పెద్ద స్థలం ఉంది, ఆ స్థలంలో మీరు ఉండండి, మీకు కావాల్సిన విత్తనాలు ఇస్తాను, మొక్కలు వేసుకోండి, అమ్ముకోండి, సంపాదించుకోండి, పిల్లల్ని సెటిల్ చేసుకోండి అని చెప్పి ఆ స్థలం, పెద్ద స్థలం ఇచ్చి ఒక కాలనీలా తయారు చేస్తాడు. కాలనీలో తయారు చేశాడు. మీ నాన్నగారు వచ్చారు, వాళ్ళు పలకరిస్తున్నారు, మాట్లాడుతున్నారు. అయ్యా మీరు ఉండబట్టే, అయ్యా మీరు వాళ్ళే అని చెప్పి అంటున్నారు. ఒక 6 నెలలు అయ్యింది. 6 నెలలు అయ్యింది. మీ నాన్నగారు ఆ ప్లేస్కి వెళ్ళి ఎలా ఉన్నారో చూద్దామని వెళ్ళారు. ఎవడరా నువ్వు మా ప్లేస్కి వచ్చావు అన్నారు. ఏంటది? ఎవడరా నువ్వు మా ప్లేస్కి వచ్చావు అన్నారు. అదే నేను మీకు స్థలం ఇచ్చాను కదా, బతకమని ఇచ్చాను కదా అని నాన్నగారు అంటున్నారు. మర్యాదకి వెళ్ళిపో అన్నారు. నాన్నగారు మౌనంగా వచ్చేసారు. బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. పిల్లలుగా మీరు అడిగారు ఏమైంది నాన్న అని అడిగారు. అదేరా అక్కడ రోడ్డు మీద పడున్న వాళ్ళందరినీ ఒక కాలనీలో కట్టి వాళ్ళకి విత్తనాలు ఇచ్చి వ్యాపారం చేసుకోమని చెప్పాను కదా, నన్ను వస్తే వాళ్ళు అలాగ అన్నారు, వెళ్ళిపోమని చెప్పారు అని. కొడుగ్గా కూతురుగా మీరు వెళ్ళారు. ఉన్నానా, నేను వెళ్ళి సెటిల్ చేసి వస్తాను, నేను వెళ్ళి మాట్లాడొస్తాను అని చెప్పి అన్నారు. మీరు వెళ్ళారు, కాంపౌండ్లోకి అడుగు పెట్టారు. అడుగు పెట్టావో కాళ్ళు ఎరగొడతా అన్నారు. కాంపౌండ్లో అడుగు పెట్టావో కాళ్ళు ఎరగొడతాను. అది కాదండి, మా నాన్నగారు బాధపడుతున్నారు, మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఇష్టపడుతున్నారు, ఇప్పటికైనా మా నాన్న బాధపడుతున్నారండి అని అన్నారు. ఈడిలా మాట్లాడండి అని చెప్పి మిమ్మల్ని పట్టుకుని సిలువేస్తారు. చంపేశారు మిమ్మల్ని, ఫుల్గా చంపేశారు. కొట్టి 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 చంపేశారు. మీ నాన్నగారి బాధ ఎలా ఉంటుంది? ఇప్పుడు మిమ్మల్ని పంపిన నాన్నగారి బాధ ఎలా ఉంటుంది? ఏముండదా? ఉంటుంది. ఆ కొడుకే యేసు ప్రభు వెళ్ళి, ఒరే మా నాన్నేరా మీకు ఇవన్నీ ఇచ్చినవి అని చెప్తుంటే ప్రజలు ఏం చేశారంటే, నువ్వు పోరా, మావాడు వేరే ఉన్నాడు పరిపాలన అని చెప్పి ఎన్నుకున్నావు అక్కడ. ఇప్పుడు ఆలోచించండి, మీ తండ్రే ఆ స్థలం ఇచ్చి అవన్నీ చేస్తూ ఉంటే, వారు తిరుగుబాటు చేస్తూ ఉంటే, తండ్రికి కొడుక్కి మీకు ఎలా ఉంటుంది చెప్పండి? దిక్కులోని వాళ్ళని పెట్టి అక్కడ పోషిస్తూ ఉంటే, జీవనం ఇస్తూ ఉంటే నొప్పి ఉండదు. అది అదే నొప్పి యేసు ప్రభుకి. వచ్చి భూమి మీదకి వచ్చి మనుషులతో మాట్లాడి ఈ భూమి మీద దేవుని రాజ్యం రావాలి అని చెప్తా ఉంటే కొట్టి చంపేశారు. ఇప్పటికీ అదే ప్రయాస. ఇది నా తండ్రిదిరా, నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు అబద్ధపు దేవుడిని నమ్ముతున్నారు, మీ చేతులతో తయారు చేసిన దేవుడిని నమ్ముతున్నారు, మీరు వేరే పరిపాలన కింద ఉన్నారు, నా తండ్రి పరిపాలనకి రావాలి, ఇది నా ప్రయాస. అంత నొప్పి ఉంది యేసు ప్రభుకి. భూమి ఆయనది, భూమిలో ఉన్నవన్నీ ఆయనవే, మనుషులు ఆయన వారే. కొడుకుని పంపించి చావు కొట్టించున్నాడు. ఎందుకంటే ఒకే ఒక కారణం, నా నాన్నగారు రాజ్యం ఇక్కడ రావాలి, అదే ప్రయాస. అంత నొప్పి ఉందండి ఆ ప్రార్థనలో. మీ స్థలంలో కబ్జా చేసి, ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఊహించండి, మీరుంటున్న ఇంట్లోనే ఎవడో రౌడీవాడు వచ్చేసి కబ్జా చేసి పెద్ద పెద్ద అధికారులతో మాట్లాడిసి మిమ్మల్ని రానికొని చేస్తే ఎలా ఉంటుంది? ఒరే నా కష్టార్జితంతో కట్టిన రా ఇల్లు, అది నా చెమట, నా రక్తం, ఉండదు బాధ? ఆడెవడో ఉంటే ఇప్పుడు అదే జరుగుతుంది. ఇల్లు అయిందే, స్థలం అయిందే, మనుషులు ఆయనలే, పరిపాలన అయింది కాదు. అందుకు ఆ నొప్పుతో అన్నాడు, మా నాన్నగారు రాజ్యం రావాలి రేపు భూమి మీద, అది ప్రార్థన చేయండి. అంత నొప్పి ఉందా?
ఈ ప్రార్థన అలవాటుగా చదివేస్తాం. నీ నామం పరిశుద్ధ పడి నీ రాజ్యం వచ్చింది కాక అనేస్తాం. దాని వెనకాల ఉన్న నొప్పి తీవ్రం. భూమి ఆయనదే, మనుషులు ఆయనవే, అన్నీ ఆయనవే. పరిపాలనే లేదు. యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆ పరిపాలన తేవాలని ఆశపడుతున్నాడు. యేసుప్రభు వచ్చే రాకడికి ఆయన పరిపాలనలో ఉన్నావా నేను తీసుకెళ్ళిపోతాడు. ఆయన పరిపాలన కాకుండా ఇంకేదైనా పరిపాలన ఉన్నావా నేను ఉంచేస్తాడు. ఇక్కడ డౌట్ లేదు ఆ విషయంలో. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నీ బాధ స్పష్టమవుతుంది ప్రభు. నీ నొప్పి స్పష్టంగా ఉంది తండ్రి. ఈ భూమిని మీరు ఎంతో ఇష్టంగా తయారు చేశారు. మనుషుల్ని ఇంకా ఇష్టంగా తయారు చేశారు. మీరు ఇంకా ఆశతో తయారు చేశారు. మీ చేతులతో తయారు చేశారు. ఈ భూమిని అంతా మీ నోటి మాటతో చేస్తే, మనుషుల్ని మాత్రం మీరు మీ చేతులతో తయారు చేసుకున్నారు. అంత ప్రేమించారు మీరు. అంత ప్రేమించి ఒక రాజ్యం ఇచ్చి నా పరిపాలన కింద మీరు ఉండండి అని చెప్పి మనుషులకు అప్పచెప్తే, మనుషులు నీ మాట దాటి, నీ పరిపాలన దాటి అపవాదికి పరిపాలన అందించేశారు. నాయనా, మేము కూడా నీ వారమే. మీరు పోషిస్తేనే మేము బ్రతుకుతున్నాం. మీరు ఆహారం పంపితేనే మేము బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం. కానీ మమ్మల్ని పరిపాలిస్తుంది మాత్రం అపవాదే. ఈ భూమి మీదకి మీరు దుఃఖంతో వచ్చారు. మీ రాజ్యం ఇది, మీ ప్రపంచం ఇది, మీ భూమి ఇది, మీ మనుషులు. వీరి దగ్గరికి మీరు బ్రతమాలుకుంటూ వస్తున్నారు. దేవుని రాజ్యం ఇక్కడ రావాలని. మనుషులు నీ వైపు తిరగట్లే. మనుషుల ఆలోచనలు మారట్లే, తప్పులు మారట్లే, పాపాలు మారట్లే. ఈ భూమి మీద ఒకవేళ మీరు వచ్చేస్తే, మీరు వచ్చేస్తే, నీ పరిపాలన కింద ఉన్నామా మేము నీతో పాటు వస్తాం. నీ పరిపాలనలో లేమా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావు. మీరు ఎక్కడ కూడా తొందరపాటు నిర్ణయాలు మీరు తీసుకోవట్లేదు. దీర్ఘశాంతంతో మీరు వేచి ఉన్నారు కేవలం మా కోసమే. మేము ఎప్పుడు మారుతామా? మా ఆలోచన ఎప్పుడు మారుతుందా? మా హృదయాలు ఎప్పుడు మారుతాయా? మా ప్రవర్తన ఎప్పుడు మారుతాయా? మేము పశ్చాత్తాపం ఎప్పుడు పడతామని మీరు ఎదురు చూస్తున్నారు ఆ విషయంలో. అంత దీర్ఘశాంతంగా ఉన్న మీరు ఒకవేళ రాకొస్తే మాత్రం మా పరిస్థితి ఏమవుతుందో కూడా మేము ఊహించుకోలేకపోతున్నాం. ప్రభా, ఇదిగో నీ రాకడ సమయం ఎప్పుడు ఎలాగుంటుందో తెలియదన్నావు. ఒక దొంగ వలె వస్తానన్నావు. ఆ సమయానికి మేము నీ పరిపాలనలో ఉండాలి. లేని పక్షాన మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు. తండ్రి, మీరు దీర్ఘశాంతంతో మా కోసం వేచి ఉన్నారు. మరొకసారి మమ్మల్ని హెచ్చరించారు, మేము నీ పరిపాలన కింద రావాలి అని. మా జీవితం మేము చూసుకుంటే కొన్నిసార్లు మాకు మేమే పరిపాలించుకుంటాం, కొన్నిసార్లు అపవాది చేత పరిపాలించబడతాం, అప్పుడప్పుడే నీ చేత పరిపాలించబడతాం. నాయనా, అలా జరగడానికి వీల్లేదు. మీరు వచ్చిందే తండ్రి పరిపాలన ఈ భూమి మీదకి రావాలని. మా హృదయంలో, మా ఆలోచనలో ఎక్కడ కూడా ఇంక మా సొంత ఆలోచనలు, సొంత ప్రణాళికలు, సొంత పరిపాలన ఉండకూడదు. మీరే మమ్మల్ని పరిపాలించమని అడుగుతున్నాం ప్రభా. అన్ని విషయంలో తండ్రి, ఎక్కడైనా మేము తప్పుదాలు చేస్తూ ఉంటే ఆ విషయంలో క్షమించమని అడుగుతున్నాం ప్రభా. మీరు మా కోసమే వచ్చారు. ఆ విషయం చెప్పడానికే వచ్చారు. ఆ విషయం నేర్పించడానికే వచ్చారు. ఇదిగో తండ్రి పరిపాలన కింద ఉన్న శరీరము, ఆ రక్తము మా దగ్గరే ఉంది. ఇప్పుడు మా చేతిలో ఉంది. ఎక్కడైనా మేము ఇంకా మా సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఆ విషయాల్లో క్షమించమని అడుగుతున్నాం. ఆ విషయాల నుంచి దాటి వేయడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. నీ రాకడ సమీపం ఉంది. ఆ విషయాలు మేము సిద్ధపడి నీ పరిపాలన కిందకి మేమందరూ రావాలని మాకు